ముందు 2 రోజులు వెనక 2 రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడతాడు. టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు చెప్పి ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న సందర్భంలో లోకేష్ పాదయాత్రతో పాటు తారకరత్న గారు కూడా నేను కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పాడు. ఆయన మిత్రులకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని కూడా పత్రికలకు చెప్పాడు. యాక్టివ్గా తిరగాలని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఎన్టీ రామారావు మనవాడు, ఒరిజినల్ మనవాడు అంటే ఏముంటుంది? ఇటువంటి డూప్లికేట్ మనవాడు, పనికి మాలినటువంటి ఈ పప్పు గుత్తిగాడిని ఎవడు పట్టించుకుంటాడు, ఎవడో పట్టించుకోడు. అదే జరిగింది. జనమంతా అతని మీద పడ్డారు, ఒత్తిడికి లోనయ్యాడు, హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు. అంత ఒత్తిడికి లోనై అంతమంది జనం వచ్చి అతని మీద పడతా అంటే వీళ్ళకి లోకేష్కు ఉన్నటువంటి సెక్యూరిటీ 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎందుకని అతను గాలికి వదిలేశారు? ఎందుకని ఎన్టీఆర్కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి, వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు చేసినటువంటి లుచ్చా పనుల మీద ఎన్టీ రామారావుని చంపావు. ఎన్టీ రామారావు చనిపోవటం వలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడికి. పార్టీ అధ్యక్షుడు ఎవడయ్యాడు? తెలుగుదేశం పార్టీ ఎవడి కంట్రోల్లోకి వచ్చింది? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టినటువంటి బస్సు తారకం ట్రస్ట్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, ఆ గండిపేట ఆశ్రమం కానీ, ఈ ఆస్తులన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయంటే చంద్రబాబుకి కాదు. ఈ రాష్ట్రంలో రామారావు చనిపోవటం వలన రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు కొట్టేసినటువంటి 420 గాడు దొంగ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి ఎన్టీ రామారావు చెప్పాడు, నేను మీరు చెప్పడం కాదు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడటం వలన, ఆయనకు ద్రోహం చేయటం వలన ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనకున్నటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబమే. రామారావు పదవి పోవటం, ముఖ్యమంత్రి పదవి పోవటం, పార్టీ అధ్యక్షుడు పోవటం వలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథల్లాగా రోడ్డు మీదకు నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావుకి ద్రోహం చేయటం వలన ఈ ద్రోహికి 420 గాడికి, ఈ పప్పుగాడి బాబు తుప్పుగాడికే మొత్తం ఉపయోగపడింది. ఈరోజు పప్పుగాడికి ఉపయోగపడినట్టు. లేకపోతే వీడు ఎవడండి పప్పుగాడు తుప్పుగాడు? ఆ రోజు ఎన్టీ రామారావు బతికుంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు అభ్యర్థులను పెట్టేవాడు. అప్పటికి ఎన్టీఆర్ తెలుగుదేశం సింహం గుర్తు తీసుకున్నాడు ఎన్నికల కమిషన్లో. ఆ రోజు ఎన్నికల్లో ఎన్టీ రామారావు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ దొంగ, ఈ నక్క, ఈ 420 గాడి పోటీ చేస్తే ఈ 420 గుంట నక్కకి డిపాజిట్లు పోయాయి. మళ్ళీ ఎన్టీ రామారావుకి అధికారం వచ్చేది. కాబట్టి ఎన్నికల్లోపు ఆయన బతికుంటే నష్టపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ 420 గాడు ఒక్కడే. మరి రామారావు చచ్చిపోయాడు. దీని మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయించమని అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ని దగ్గరగా ఉండి చూసినటువంటి కుమారుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అతను మంత్రి పదవికి రాజీనామా చేశాడు. హరికృష్ణ గారు మంత్రి పదవికి రాజీనామా చేశాడు. నా తండ్రి చోవ మీద సిబిఐ ఎంక్వైరీ ఎంచమని చెప్పి, నా తండ్రి ఎలా చనిపోయాడు ఈ ప్రపంచానికి తెలవాలని చెప్పి. ఎందుకని ఎంచలేదు? సవట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఎందుకని నువ్వు బయటకు వస్తావనా? నీ కుటుంబ సభ్యులు బయటకు వస్తారా? ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడో తెలిస్తే కనీసం పోస్ట్ మార్టం కూడా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా రంగు మారిపోయింది రామారావుకి. పసుపు రంగులో ఉండేవాడు నల్లగా కమిలిపోయాడు రామారావు. అయినా కూడా పసుపు గుడ్డ కట్టేసి మొహం కనపడకుండా ఈ దొంగ, ఈ 420
హరికృష్ణ గారి మంత్రి పదవి వదులుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని చెప్పి అడిగినా కూడా ఆదేశించకుండా గుంటనక్కలాగా దాక్కున్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపాడని చెబుతున్నాడు. ఈ పచ్చకామెరలు వచ్చినటువంటి ఈ వెధవ ఈ పప్పుగాడికి తుప్పుగాడికి రారారిని చంపారు కాబట్టి